రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మా అందరి ఎడల మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, మేము ఈ రోజున ఎన్నో ప్రయాణాలు చేసినప్పటికీ, ఎన్నో ప్రాంతాలు సంచరించినప్పటికీ ఏవి కూడా మాకు హాని చేయకుండా మమ్మల్ని కాపాడారు. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి పోషించారు. మా పనుల్లో కూడా మమ్మల్ని బహుగా దీవించారు, ఆశీర్వదించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరొకసారి మీ పాద సన్నిధిన ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే గొప్ప అవకాశము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమియు తక్కువ కాదు. ఆమేన్. అవును తండ్రి, మా దేవుడవు, మా రక్షకుడవు, మా పోషకుడవు, మా విమోచకుడు అయిన దేవుడవు నాయన. మీరు మాతో ఉంటే మా జీవితంలో ఏది కూడా తక్కువ కాదు నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో బిడ్డలు దేని గురించి అయితే లోటు కలిగి, లేమి కలిగి దుఃఖిస్తున్నారో వారు మిమ్మల్ని చేర్చుకొని మీపైన ఆధారపడి జీవిస్తూ ప్రతి వాటిలో సమృద్ధిని పొందుకునే కృప దయచేయమని, బిడ్డల జీవితంలో ప్రతి లేమికరమైన పరిస్థితిని తీసివేయమని, తొలగించమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. వారి అవసరతలను బట్టి, వారికి ఉన్న అక్కరతలను బట్టి, వారి ప్రార్థన అవసరతలను బట్టి మేము అడుగుతుండగా జవాబు దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధల చేత పీడించబడుతూ ఉన్నారు, దురాత్మ శక్తుల వలన తండ్రి కృంగిపోతూ ఉన్నారు. దయ చూపించండి, మీ కరుణ చూపించండి. వారిని తండ్రి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. యేసు నామములో ప్రతి అపవాది క్రియను లయపరచండి. సంపూర్ణ ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయండి అయా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు అప్పుల్లో ఉన్నారో అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి ఉన్నటువంటి ఆ పనుల్లో వారికి అభివృద్ధిని దయచేయండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు వారి కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు అని కృంగిపోతున్నారో సమాధానమును, నెమ్మదిని దయచేయండి. కుటుంబంలో ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండకుండా అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించే హృదయాన్ని దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎన్నో విభేదాలు, గొడవలు తండ్రి, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే నాయనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, సాటి అయిన సహాయమును మీరు వారికి అనుగ్రహించండి. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు గర్భఫలం లేక దుఃఖిస్తున్నారయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానం గనుక నాయన బ్రతిమాలుతూ అడుగుతున్నాం. ఆ బహుమానాన్ని వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీలో ఉన్నారో, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారో వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయమని, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉన్నారు, వారి పనులను, వారి చదువులను దీవించండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి, అభివృద్ధిపరచండి తండ్రి. ప్రభువా, సొంత గృహాల కోసం అడుగుతున్నాము. బిడ్డలకు సొంత గృహమును దయచేయండి. ఉద్యోగంలోని సమస్యలను తొలగించండి. ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, ప్రమోషన్స్ విషయంలో నాయన మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. లోన్స్ విషయంలో కూడా తండ్రి అప్రూవల్ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా ఈ యొక్క రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. దేశానికి మీరే తోడై ఉండండి. దేశ సైనికులందరినీ కూడా మీ కృపలో భద్రపరుచుకొనండి ప్రభువా. అయా, ఈ రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా మా అందరికీ కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేయండి. అపవాది క్రియలు,
శత్రువుల ఆలోచనలు, దొంగలు, మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా మీ రక్షణ మాకు దయచేయమని, ఎవరికి కూడా నిద్రలేమి పీడకల సమస్య లేకుండా కంటి నిండా సేద తీరే భాగ్యమును అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.